నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. భీమన్న సన్నిధిలో క్యారీ బ్యాగ్ దందా. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న అనుబంధ ఆలయం ఆ భీమేశ్వరుడి సన్నిధిలో భక్తి ముసుగులో భారీ దోపిడీ జరుగుతుంది. భక్తుల నమ్మకాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తుల సొమ్ము చేసుకుంటుంటే రక్షణగా ఉండాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల కళ్ళు గప్పి కాదు, అధికారుల కళ్ళ ముందే ఈ అక్రమ దందా సాగుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. వేములవాడ భీమేశ్వర ఆలయ లడ్డూ కౌంటర్ ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అక్కడ ప్రసాదం కొన్నా భక్తులకు ఆలయ అధికారులు క్యారీ బ్యాగ్లు అందుబాటులో ఉంచాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా దోచిపెడుతున్నారు. షాపింగ్ మాల్లో పనిచేసే వ్యక్తులు, మరికొందరు మహిళలు గ్యాంగులుగా ఏర్పడి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ విస్తుపోయే నిజమేంటంటే భక్తులకు భద్రత కల్పించాల్సిన ఎస్పీఎఫ్ మరియు హోంగార్డులే ఈ దందా వెనుక ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మమ్మల్ని హోంగార్డులే అమ్ముకోమన్నారు, వాళ్లకు వాటా ఇస్తున్నాం అని అక్కడి మహిళలు బహిరంగంగా చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయ ఆదాయానికి గండి కొడుతూ భక్తుల జేబులకు చిల్లు పెడుతున్న ఈ వ్యవహారంలో సిబ్బందికి మామూలు అందుతున్నాయి అనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. యాదగిరిగుట్ట వంటి క్షేత్రాల్లో దేవస్థానమే స్వయంగా క్యారీ బ్యాగులు విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతుంటే ఇక్కడ భీమేశ్వర ఆలయంలో మాత్రం అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఈవో, ఏఈఓలు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. భిక్షాటన చేసేవారు సైతం క్యారీ బ్యాగుల వ్యాపారాలు అవతారం ఎత్తి భక్తులను వేధిస్తున్నారు. ఆలయ అధికారుల ఫోటోతో కూడిన అధికారిక క్యారీ బ్యాగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ప్రైవేటు వ్యక్తులను వెంటనే తొలగించాలి. అక్రమార్కులతో చేతులు కలిపిన ఎస్పీఎఫ్, హోంగార్డులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. శాశ్వత పూజల వివరాలతో కూడిన క్యారీ బ్యాగ్లను దేవస్థానం సిబ్బంది ద్వారానే విక్రయించాలి. దేవుడి సాక్షిగా జరుగుతున్న ఈ దోపిడీపై ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు? భక్తుల ఆరోపణలు నిజమైతే ఆలయ పవిత్రతను కాపాడాల్సిన వారే ఈ అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా కలెక్టర్, ఆలయ ఈవో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఈ క్యారీ బ్యాగ్ మాఫియాకు చరమగీతం పాడాలని భక్తులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.